కుల మతాలకు అతీతంగా అందరూ సమానులే అన్న సిద్ధాంతాన్ని ప్రముఖ కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య జీవితాంతం ఆచరించారని, ఎమ్మెల్యే, ఎంపీ వంటి ఏ పదవిలో ఉన్నా ఆడంబరాలకు పోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారని పలువురు స్మరించుకున్నారు. అమృతలూరు మండల పరిధిలోని ఎలవర్రు గ్రామంలో మంగళవారం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సందర్భంగా గ్రామ సచివాలయంలో గూడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తొలుత గ్రామంలోని పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టి కృష్ణమోహన్, వేమూరు కార్యదర్శి బి అగస్టిన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్య శిబిరం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టి కృష్ణమోహన్ మాట్లాడుతూ గతంలో ఎలవర్రు గ్రామంలో మల్లంపాటి రంగారావు సహకారంతో పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం ఏర్పాటు చేసినట్టు గుర్తు చేసుకున్నారు. ఈ రోజు ఆయన్ను స్మరించుకొని ఈ కంటి వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహాలు వేమూరు నియోజకవర్గ పరిధిలో పల్లికోన, ఎలవర్రు గ్రామాల్లో మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. కమ్యూనిస్టులు అధికారం కోసం కాదు, ప్రజల కోసం పోరాటాలు చేసిన వ్యక్తులన్నారు. వైద్య శిబిరంలో 60 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో 20 మందికి కంటి శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు. 40 మంది కళ్ళజోళ్లు అవసరమని నిర్ధారించారు. కంటి శుక్లాలు ఉన్నవారిని గూడవల్లిలోని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వద్దకు తీసుకెళ్లి ఉచితంగా కంటి శస్త్ర పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు, కళ్ళజోళ్లు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి బి అగస్టిన్, ది ధనలక్ష్మి, మల్లెంపాటి సాంబశివరావు, గరికపాటి మేషక్ కుమార్, ఎం వెంకటేశ్వరరావు, ఎల్వి ప్రసాద్ సిబ్బంది సరళ, పవన్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. చెప్పారు. సుందరయ్య గారు పేరు అంటేనే ఇప్పుడు ఈ ఉదాహరణకు ఈరోజు తెలుగుదేశం నాయకులు అంటే వైసీపీ వాళ్ళు పడదు, వైసీపీ నాయకులు అంటే కాంగ్రెస్ వాళ్ళు పడదు, ఒక పార్టీ అంటే ఒకరు పడదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన ఏ నాయకుడైనా కానీ అన్ని పార్టీ నాయకులు గౌరవిస్తారు. అటువంటి గౌరవించే వాళ్ళు ముందుండేది కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆ రోజు రాజీవ్ గాంధీ దగ్గర నుంచి కానీ, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, అలాగే నాడున్న ఎన్టీ రామారావు గారిని, ఇటువంటి వాళ్ళందరూ కూడా, నాదెళ్ల భాస్కరరావు గారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారు పార్లమెంట్లో కానీ, ఇటు అసెంబ్లీలో కానీ వెళ్ళినప్పుడు కూడా చాలా గౌరవిస్తా కూడా ఈయన చెప్పే విషయాలన్నింటినీ కూడా శ్రద్ధగా ఈయన మొత్తం కూడా అమలు చేయడానికి ఉండేది. ఈరోజు సుందరయ్య గారు ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు మన సాంబశివరావు గారు, నాన్న రంగారావు గారు వీళ్ళంతా కలిసి సీతయ్య గారు అని చెప్పి ఆయన వాళ్ళ దగ్గర పెడుతుంది నాకు తెలుసు. మరి సుందరయ్య గారు అంటే ఆయన కులం రాకూడదని, ఆయన రెడ్డి గారు అయినా కులం రాకూడదనే ఉద్దేశంలో సుందరయ్య గారిని పెట్టినాడు, సుందరరామరెడ్డి గారు. అట్లాగే ఇంకో గొప్పతనం ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్నాం, ఫలానా ఎల్లయ్య గారి అబ్బాయి లేకపోతే ఫలానా నాయకుడు మరలా ఆయన పార్లమెంట్ సభ్యుడయ్యాడు, సైకిల్ మీద వెళ్ళేవాడు. ఇవాళ పంచాయతీ ప్రెసిడెంట్ అయినాడే తెల్ల ప్యాంటు, తెల్ల సొక్క, నల్ల గొలుసు, కారు, తెల్ల చెప్పులు అన్నీ పెట్టుకుంటున్నాడు. చూస్తున్నాం మనం ఎమ్మెల్యేలు కూడా 50 లక్షలు 60 లక్షల కార్లు ఆయన సైకిల్ మీద వెళ్ళేవాడు. ఆయన ఫైజ్మాయ వేసుకునేవాడు. నాకు ప్రత్యక్షంగా ఆయన్ని చూసే అదృష్టం కూడా నాకు కలిగింది. అట్లా ఆయన ఉన్న ఆస్తిని మరి చెప్పటం కాదు, ఉపన్యాసాలు, ఆస్తిని తీసుకెళ్లి హాస్పిటల్కి ఇవ్వటం జరిగింది. తదుపరి ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా ఆయన చేసి ప్రజలకు అందుబాటులో ఉంటాం, మరి పేదలకు అందుబాటులో ఉంటాం, మరి పేదల కోసం అనేక రకాలుగా పోరాటాలు చేశాడు. మరి తెలంగాణలో సాయుధ పోరాటం, మరి అనేక పోరాటాలు చేసిన మహానుభావుడు. అటువంటి వారి మరి వెనక